ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని కేసుల గురించి ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ రోజు చిదంబరం గారి ప్రకటన క్లియర్ గా కేసులన్నీ ఎత్తేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని, నేను హైదరాబాద్ వాసిని, నిజాం కాలేజీ స్టూడెంట్స్ అని చాలా గొప్పగా చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ ప్రాంతం మీద ఏ కొద్దిగా ప్రేమ ఉన్నా, మీరు అక్కడి ప్రాంతం మీద కేసులున్నాయి, ఇక్కడ ప్రాంతం మీద కేసులున్నాయి, దయచేసి నిజాం కాలేజీలనే యూనివర్సిటీలనే ఎక్కువ కేసెస్ ఉన్నాయి, మొత్తం ఎత్తేసే ఏర్పాటు చేయండి. మీరు ఇచ్చిన మాట, చిదంబరం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏర్పాటు చేయండి. దీనికి కారణం అంతా కూడా ప్రతి ఒక్కరు, జానారెడ్డి గారు హామీ ఇచ్చారు, వారు మంత్రి అయ్యారు, మా సారయ్య గారు ఇచ్చారు, మంత్రి అయ్యారు, శ్రీధర్, ఒక నిమిషం అండి, శ్రీధర్ బాబు గారు ఇచ్చి వారు ప్రమోషన్ దొబ్బారు. తెలంగాణ పేరు మీద మీరు మంత్రులు ఒకటే రిక్వెస్ట్ గారు, గౌరవ సభ్యుల్ని మీరు గౌరవంగా ఉద్దేశించి మాట్లాడండి, కానీ కించపరిచే విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. అది దయచేసి దయచేసి మొత్తం కేసులు ఎత్తేసే ఏర్పాటు దయచేసి చేయండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, వీలు కాదనే మాట దయచేసి, గతంలో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు నా ఇల్లు గాలబెట్టారు, కేసు ఎత్తేసిండ్రు. మా దగ్గరనే ఒక విలేజ్ లా ఒక అమ్మాయిని కాంగ్రెస్ కార్యకర్తలు నానా హింసిస్తే అది కేసు ఎత్తేశారు. ఆ డీటెయిల్స్ పోతలే నేను. మా ఎన్టీఆర్ గారు ప్రాపర్టీ కూడా మొత్తం గాలబెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా చంపే ప్రయత్నం చేయాలి. ఒక శ్రీనివాసరావు కార్యకర్త చంపిర్రు, ఆ కేసు ఎత్తేశారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రౌడీ షీటర్ ఉంటే కూడా అవి కూడా ఎత్తేశారు. ఒక ఎమ్మెల్సీ మా వరంగల్ ఒక ఎమ్మెల్సీ పోలీస్ స్టేషన్ పేల్చే దాంట్లో పాత్ర వహిస్తే కేసు ఎత్తేశారు. నక్సలైట్లకు తుపాకులు సప్లై చేసే కేసులు ఎత్తేశారు. నేను దయచేసి రిక్వెస్ట్, విద్యార్థుల మీద వేపర్స్ దొరికితే కూడా ఎత్తేశారు. నేను ఒకటి విద్యార్థులకు ఆలోచించాను, మీరు ఇచ్చారు మాట. దయచేసి జిద్దు పోకండి, మీరు పట్టుదలకు పోకండి, జిద్దు పోకండి. దయచేసి ఒక మాట, ముఖ్యమంత్రి గారు మొత్తం కేసులు ఎత్తే అందరూ సంతోషిస్తారు. రాజేందర్ గారు, దయచేసి దాన్ని పిచ్చిగా పోవద్దని ముఖ్యమంత్రి గారిని కూర్చోండి.